ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టరు ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైము అలాంటి వైల్డ్ ఫైర్‌తో చేస్తున్నాం అనుకోండి. మీరన్న ప్రెషరు అది ఉంటదేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను నేను. ఒక వైల్డ్ ఫైర్‌ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. ఆఫ్‌కోర్స్. సో, అప్పుడే ఇంక చాలా భయం ఉండేది. అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పని చేస్తున్నామని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటదని చెప్పి ఆయనకుండే అవగాహన అవ్వచ్చు. సో, ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగినంత 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్సే పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్‌గా రిఫర్ చేశారు 'గబ్బర్ సింగ్' గురించి. బట్ 'గబ్బర్ సింగ్' రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 ఇయర్స్ పీరియడ్‌లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్టా. ఒక ఫ్యాన్‌గా ఆయన్ని ఎక్కువ అభిమానించే ఒక డైరెక్టర్‌గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్‌గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయ్యి ఉంది ఇమేజ్. అండ్ దీని ముందు 'ఓజీ' ఉంది. అవును. మంచి ఫిల్మ్. సో, అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్. ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ? ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమా డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. 'ఓజీ' అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్? ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్నే అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వెషన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్. ఇప్పుడు 'ఓజీ' వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది. అవును. మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్‌లో. ఇప్పుడు వచ్చినప్పుడు 'హరీష్ శంకర్' మళ్ళీ బ్రహ్మాండంగా తీసాడురా అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా? అవును. దట్ ఈస్ ఆల్వేస్ ఎన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్టర్. ఓకే. ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు లాంగ్ స్టోరీ షార్ట్ మీకు వన్ డైలాగ్ చెప్తాను. 'గబ్బర్ సింగ్' డైలాగ్. మేము మాకే పోటీ, నాతో నాకే పోటీ. నా 'గబ్బర్ సింగే' నాకు పోటీ. దాన్ని క్రాస్ చేస్తే చాలు. బ్రహ్మ ఓకే. జనరల్‌గా నాకే పోటీ, నాకే పోటీ.